హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, ఇక ఎప్పటి లెక్కనే రాజకీయ ముచ్చట్లకు వచ్చేసినాం. అయితే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన రాజకీయ ముచ్చట ఏంటంటే, ఇక్కడ ఒక లైన్ చూడాలి మీరు. మార్పు మంచికేనా? ఇక్కడ అసలు మార్పు ఏంది, మన మంచికేంది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన రాజకీయ ముచ్చట వచ్చేసి ఏంటంటే, గత 2 రోజుల నుంచి 2 రోజులు కాదు, 3 రోజులు కూడా కాదు, దాదాపు ఒక వారం నుంచి ఒక వార్త అనేది ఇటు పత్రికల్లో కానీ, అటు టీవీలో కానీ, ఇటు సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఆ రాష్ట్రం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2వ తారీఖు జూన్ 2వ తారీఖున జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో, ఆ పండగని ఎలా చేయబోతున్నారు. అయితే ఆ పండగ ఏదైతే ఆ కార్యక్రమం చేసే సందర్భంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే అది వచ్చేసి ఏంటంటే, మొదటిగా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర గీతం ఒకటి, అలాగే తెలంగాణ చిహ్నం ఒకటి, రాజముద్ర ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ రాష్ట్ర చిహ్నంలో కానీ, ఇటు చూసుకుంటే గీతంలో కానీ ఎందుకు ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, అసలు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఏంటి అని చెప్పేసి మనం ఒకటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ముందుగా చూసుకుంటే కనుక మన రాష్ట్ర గీతం ఏదైతే గతంలో చూసుకుంటే కనుక మనకు తెలంగాణ రాకముందుకే అందశ్రీ గారు ఆ పాట రాయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే ఒక గీతం ఏదైతుందో అది మనకు తెలంగాణ రాకముందుకే రాశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని కేవలం 2-3 చరణాలు మాత్రమే అమల్లోకి తీసుకొచ్చారు. అయితే దాని గురించి కూడా మనం అసలు అసలు ఏమైంది, అసలు ఇందులో మార్పులు చేర్పులు ఎందుకు జరుపుతున్నారు, ఏంటి కారణం అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా వచ్చేసి ఏంటంటే, ఈ గీతం పైన కొన్ని చరణాలు అంటే ఇంకా 4-5 చరణాలు కలిపి ఇప్పుడు ఏదైతే జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉందో తెలంగాణ ఆవిర్భావ, ఆ రోజు వీళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా అంటే లైక్ ఒక రకంగా చెప్పుకుంటే, అయితే ఇప్పుడు రాసిన అందశ్రీ ఎవరైతే ఉన్నారో వారు గతంలో నేను 2-3 చరణాలు రాశాను, ఇంకా దానికి 4-5 చరణాలు అంటే తెలంగాణ ఉద్యమ కళాకారుల గురించి కానీ, లేకపోతే రాష్ట్రంలో అమరవీరుల గురించి కానీ, ఇంకా కొన్ని కళల గురించి కానీ, కొన్ని సందర్భాలను కల్పించి కొన్ని రాశాడంట. సో దానికి సంబంధించి మళ్ళీ 2-3 చరణాలు యాడ్ చేయడము, సో మొత్తానికి ఒక గీతాన్ని మళ్ళీ రెడీ చేశాడు. అయితే దీన్ని మళ్ళీ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో ముందర తీసుకోవడం కానీ, రేపు పొద్దున ఇంకా ముందర తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ గ్యాప్లో ఏమైందంటే, ఇప్పుడు మరి ఇది చేయాలి, ఇంకా దీనికి సంబంధించిన సంగీతాన్ని కలపాలి అంటే ఆ సంగీతాన్ని ఎవరిని ఎంచుకుందామని చెప్పేసి ఇక్కడ అందశ్రీ గారు అయితే మన ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని, కీరవాణి అని అయితే ఎంచుకున్నారు. అయితే ఈ క్రమంలో ఏమైపోతుందంటే, అక్కడ దానికి సంబంధించిన ఏదైతే సంగీతం ఉంటుందో సంగీతాన్ని ఎంచుకున్న సందర్భంలో కీరవాణి గారు దీనికి ఎలా సంగీతం ఇస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఆలోచించి దానికి సంగీతం ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినిపిస్తే, తర్వాత వారు కూడా ఇది బాగుంది, దీన్ని తప్పకుండా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఈ వార్తలన్నీ మనకు సోషల్ మీడియాలో అయితే ఎప్పుడు వచ్చినాయో, దీని తర్వాత సోషల్ మీడియా ఉన్న నెటిజన్లు కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న పౌరులు కానీ, కొంతమంది ఉద్యమకారులు కానీ, కొంతమంది పార్టీ శ్రేణులు కానీ, వీరందరూ ఏమంటున్నారంటే, మీరు అందశ్రీ గారు మీరు గతంలో రాసిన ఏదైతే పాట ఉందో అది చాలా అద్భుతంగా ఉంది, అలాగే తెలంగాణలో ఆ పాట తెలియని వారు ఎవరు లేరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఈ క్రమంలో మీరు ఎందుకు ఆ దర్శకుని తీసుకున్నారు, కీరవాణి సంగీత దర్శకుని ఎందుకు తీసుకున్నారు? అంటే మన తెలంగాణలో దర్శకులు ఎవరు లేరా, మన తెలంగాణలో సంగీత కళాకారులు ఎవరు లేరా, వాళ్ళకి అంత ఆలోచన లేదంటారా, లేదంటే వారికి అంత ఆ టాలెంట్ లేదా అని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అందశ్రీ గారిని. అయితే ఇదే సందర్భంలో కొన్ని మీరు దాదాపు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అయితే కాల్స్ మాట్లాడడం కానీ, దానికి సంబంధించిన సంభాషణను కూడా మీరు వినే ఉంటారు. ఆ సందర్భంలో తను ఏమంటున్నారంటే, తప్పకుండా ఉన్నారు, అయినప్పటికీ కూడా తను ఆస్కార్ గ్రహీత, తనకి చాలా పరిజ్ఞానం ఉంది, ఏదైతే ఈ సంగీతం పట్ల పరిజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మన గీతానికి ఇంకో కొద్దిగా బలం అందిస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంలో నేను తీసుకున్నాను అని చెప్పేసి అందశ్రీ గారు అయితే జవాబు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి కూడా సోషల్ మీడియా నెటిజన్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ శ్రేణులు కూడా ఎవరికి తగ్గ జవాబులు వారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొద్దిగా దీని గురించి ఆలోచించాల్సిందే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే మొత్తానికి ఓవరాల్గా ఈ సాంగ్ గురించి, ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఎవరైతే ఆస్కార్ గ్రహీత ఉన్నారో కీరవాణి గారు చాలా గొప్ప పాటలు సంగీతం ఇచ్చినట్టు వ్యక్తి కాబట్టి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా మంచి సంగీతాన్ని ఇస్తారని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇందులో మరి ఇలా
అడ్డుకోవడం ఎందుకు? ఎవరైతే ఏంటి మన రాష్ట్ర గీతానికి మంచి బలం చేకూరిస్తే ఎవరైతే ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది కొంతమంది పాజిటివ్ కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఏ విధంగా అవుతుంది. రేపొద్దున తెలంగాణ ఏదైతే జూన్ 2వ తేదీ ఉందో ఆవిర్భావ దినోత్సవ రోజు మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సంగీత దర్శకుడు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే మన రాష్ట్ర గీతానికి బలం చేకూరుస్తున్నారు ఒక అంశాన్ని కనుక చాలామంది ఆలోచించి అవగాహన తెలుసుకొని దాన్ని ముందర తీసుకుపోయే క్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో ఇది వచ్చేసి అయితే మనకు ఏదైతే రాష్ట్ర గీత మార్పులు చేర్పులు ఉన్నదో దీని గురించి విమర్శలు అలాగే అసలు ఏంటి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే రెండవ విషయం వచ్చేసి ఏంటంటే రాష్ట్ర చిహ్నం రాజముద్ర. ఈ రాజముద్రలో చేర్పులు మార్పులు ఏంటి అంటే మనకు గతంలో 10 ఏళ్ల పరిపాలన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనుక చూస్తూ ఉంటే మనకు రాజముద్రలో కాకతీయ కళాతోరణం అలాగే మధ్యలో చార్మినారు ఇంకా 3 భాషలలో మన తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే మనకు సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా కొన్ని ఫోటోలు అయితే రావడం జరిగింది. అయితే దాంట్లో వచ్చేసి ఏంటంటే సేమ్ అదేవిధంగా 3 భాషలలో తెలుగు ఉర్దూ భాషలలో అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి ఉన్నది. అయితే ఇంకా వేరే చూసుకుంటే కనుక ఇటు సైడ్లో చూసుకుంటే కనుక కంకులు ఎవరైతే వరి కంకులు ఉంటాయో వరి కంకుల యొక్క చిహ్నాలు అలాగే మధ్యలో అమరవీరుల తెలంగాణ అమరవీరుల స్తూపం అయితే ఉన్నది. సో ఇది కలర్ కూడా కొద్దిగా ఇది బ్లూ కానీ ఈ నీల రంగు అలాగే తెలుపు కలర్లో కూడా ఉన్నది. అటు చూసుకుంటే కనుక మనకు గత చిహ్నం చూసుకుంటే కనుక పచ్చని తోరణంలో పచ్చని రంగులో ఉంది. సో ఈ 2 లోగోలు ఈ విధంగా ఉన్నాయి. అయితే చాలామంది విమర్శిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా మీరు చిహ్నాన్ని మార్పిస్తున్నారని చెప్పేసి చాలామంది అడిగినప్పుడు అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు కానీ లేకపోతే కొంతమంది ఎవరైతే ఆ చిహ్నాన్ని రూపొందిస్తున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది తప్పకుండా మేము ఎందుకు చేస్తున్నామంటే గతంలో చూసుకుంటే కనుక దానిపైన కళాతోరణం ఉన్నది అలాగే చార్మినార్ ఉన్నది, గోల్కొండ అంటే వీటికి సంబంధించిన తెలంగాణ కళాకారులకు సంబంధించింది కానీ లేకపోతే తెలంగాణ వైభవం సంబంధించింది కానీ అవన్నీ గుర్తించి పెట్టారు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే తెలంగాణ రావడానికి గల ముఖ్య కారణం తెలంగాణ అమరవీరులు వారి ప్రాణాలను త్యాగం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మనకు తెలంగాణ వచ్చింది. సో తప్పకుండా తెలంగాణ చిహ్నంలో కూడా వారి అమరవీరుల స్తూపం ఉంటే తప్పకుండా బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ముఖ్య నేతలు అంటున్నారు. అయితే దీనిపైన ఇంతకుముందు గతంలో పనిచేసిన బీఆర్ఎస్ మంత్రి అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు ఉన్నారో వారికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎలాంటి అవగాహన లేదు, అందుకే ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారు సోషల్ మీడియా మాధ్యమంతులుగా చెప్తున్నారు. సో దీన్ని కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. మీరెందుకు ఇలా అంటున్నారు, వారు చేసే ఆలోచనలో కానీ వారు చేసే పనిలో మంచి ఉంది తప్ప చెడు లేదని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కానీ ఈ మార్పులు చేర్పులు అనేది ఈ మధ్యకాలంలో ఇటు వార్తా పేపర్లు కానీ ఇటు టీవీలో కానీ కీలక అంశంగా అయితే చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఈ 2 మార్పులు మనం కొద్దిసేపు అంటే మనకు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం అసలు ఏంటి అనేది చర్చించుకున్నాం కాబట్టి ఈ 2 మార్పులు ఇక్కడ పక్కన పెడితే ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేంటంటే గతంలో చూసుకుంటే కనుక మొన్న నెల కింద చూసుకుంటే కనుక టీఎస్ నుంచి టీజీ అని లేకపోతే మళ్ళీ కొద్ది వరకు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యేపటిగా అదేంటంటే ఆర్టీసీ బస్సు నుంచి కూడా టీఎస్ అనే దగ్గర టీజీ ఉండడం కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర గీతం పైన మార్పులు అలాగే ఇప్పుడు రాజముద్ర ఏదైతే రాష్ట్ర చిహ్నం ఉందో దీనిపైన మార్పులు ఏంటి అసలు కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అని చెప్పేసి కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఇంకో కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు ఏంటంటే ఈ మార్పులు చేర్పులు చేసి ఈ చిహ్నంలో కానీ లేకపోతే గీతంలో కానీ లేకపోతే నెంబర్ ప్లేట్స్ కానీ లేకపోతే బస్సు ఇలాంటి మార్పులు చేర్పులు కాకుండా రైతులకు ఒక మంచి మార్పు తీసుకురండి, చదువుకునే విద్యార్థులకు ఒక మంచి మార్పు తీసుకురండి, అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఒక మార్పు తీసుకురా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నెటిజన్లు కూడా అడుగుతున్నారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా నెటిజన్లు ఉన్నారో సో వీళ్ళు అన్న ఈ అంశాలను చూసుకొని కనుక ఇలాంటి మార్పును ఇంకా తొందరగా జనాల్లోకి తీసుకపోతే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. సో చూడాలి మరి రేపు పొద్దున ఈ తెలంగాణ జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరగబోతుంది, మరి ఈ పాటని కానీ లేకపోతే ఈ చిహ్నాన్ని కానీ ఏ విధంగా ముందు తీసుకుపోతున్నారు, దీనిపైన తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కీలక నేతలు కానీ వీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కూడా మనం రేపు చూడాల్సిన అవసరం అనేది. సో ఇది ఇవాళ మన దగ్గర ఉన్న పొలిటికల్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పూర్వలోకల్ రైట్.